తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17వ తారీఖు తెలంగాణ విమోచన దినం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికార పరంగా ధర్మపురి శాసనసభ అధికార గృహంలో జాతీయ పతాకం ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈరోజు భారతదేశం స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వస్తే సెప్టెంబర్ 17న నిజాం పరిపాలన నుంచి పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా, లాల్ బహదూర్ శాస్త్రి గారు హోంశాఖ మంత్రిగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోంశాఖ మంత్రులుగా వారు పెద్ద ఎత్తున ఆ రోజు నైజాం సర్కార్ నుంచి విముక్తి చేసి మన తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు విషయంలో ఈరోజు చాలా గొప్ప దినం సెప్టెంబర్ 17వ తారీఖు. మరి ఈ యొక్క సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సందర్భంలో ఏదైతే తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించి అమరవీరులు స్మరించుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో కానీ, అదేవిధంగా నైజాం సర్కార్ నుంచి ఆ రోజున పండిత్ జవహర్లాల్ గారు, ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రులు, ఏదైతే వల్లభాయ్ పటేల్ గారు వారి యొక్క నేతృత్వంలో జరిగినటువంటి ఈ యొక్క నైజాం సర్కార్ వ్యక్తికు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ప్రభుత్వ ఆఫీసుల మీద కానీ, అదేవిధంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం కూడా జరిగింది. మరి దీనిలో భాగంగా ఈ యొక్క ప్రాంతానికి సంబంధించిన అనేక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ నిన్ననే మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రాష్ట్ర పౌర శాఖ మంత్రి గారు సబ్ కమిటీ ద్వారా రేపు కొత్త రేషన్ కార్డు ఇవ్వడం కానీ, పేదవాళ్ళు ప్రభుత్వం ఇచ్చినట్టు 6 గ్యారంటీ పథక అమల్లో భాగంగా ఏదైతే ఉచిత బస్ కానీ, 200 యూనిట్ కరెంటు యూనిట్ కానీ, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ, ఈరోజు రేషన్ కార్డు విషయంలో ఎక్కడ కూడా రేషన్ కార్డుకు సంబంధించినటువంటి అవకతవకలు జరగకుండా ఒక నిబద్ధతతో రేషన్ కార్డు ఇష్యూ చేసే ప్రక్రియ కూడా మొదలు చేయడం జరుగుతుందన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అతి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గారి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి, సోషల్ మినిస్టర్ గారు కానీ సన్న బియ్యం ఇష్టాన్ని కూడా రేషన్ కార్డుపై ఒక నిర్ణయం జరిగే ప్రక్రియ కూడా నిన్న మొదలైందనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, ముఖ్యంగా ధర్మపురి ప్రాంతానికి సంబంధించినటువంటి మేము గెలిచి ఈ యొక్క ప్రాంత ప్రజల యొక్క ఆశీస్సుతో గెలిచి నరసింహస్వామి దయతో గెలిచిన 9 నెలల లోపల ఈ ప్రాంతానికి సంబంధించిన మిగిలిపోయినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కానీ, అదేవిధంగా శ్రీ లక్ష్మణ సంస్కృత నైట్ కళాశాల తెరిపించే విషయంలో కానీ, అనేక మేలు జరిగే కార్యక్రమాల విషయంలో కానీ, రిజర్వ్గా ఉన్నటువంటి శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించినటువంటి భూనివాదులు డబ్బులు ఇప్పించే విషయంలో కానీ, ప్రభుత్వం నుంచి అనేక ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసినటువంటి విషయాన్ని కూడా ఈ ప్రత్యేకంగా ఈ సెప్టెంబర్ 17వ తారీఖు ధర్మపురి ప్రజలకు తెలియజేసుకుంటూ, మరొకసారి తెలంగాణ విమోచన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం.